అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఉషా మయూఖం అనే ఈ ఛానల్ ఉన్నదే మన కోసం. సరే, మనం ఈ ఛానల్లో చాలా ఎన్నో రకాలైనటి మనకి జ్ఞానాన్ని ఇచ్చేవి కావచ్చు, ఆధ్యాత్మికతను పెంచేవి కావచ్చు, ఆనందాన్ని ఇచ్చేవి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా కావచ్చు, అన్ని రకాలుగా మనం ఇందులో మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఒక అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ మూవీ, అది కూడా ఎవరనుకున్నారు, మెగాస్టార్ గారు. ఆయన మూవీ గురించి ఇప్పుడు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఆ జ్ఞాపకాలు, ఆ సినిమా కథ, ఆనాటి ఆ దిగ్దంతులు, ఆ స్టార్స్ అందరూ కలవడం. అందుకోసం తిరిగి మదర్ అండ్ సన్ టాక్ షోలో వచ్చేసాం. నేను మా అబ్బాయి సూర్యహర్ష. నమస్కారం. ఓకే, అయితే సూర్య, మనం అనుకున్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అని పేరు చెప్పు మరి. రాజా విక్రమార్క. అదండి సినిమా. రాజా విక్రమార్క అనగానే అబ్బో, అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారి హాస్యం అసలు అది ఒక్కొక్క సీన్ కూడా చూస్తూ ఉంటే తనివి తీరదు. రెండోది ఆ నరసింహం గారు, అంటే నరసింహమూర్తి అందులో ఉన్నారు, పెద్ద కొడుకు కింద వేసి ఆయన భక్తి తత్పరుడు, ఇంకా భక్తిలో ములిగి తేలిపోవడం తప్ప ఇంకేం తెలియదు. రావు గోపాలరావు గారు పెద్ద కొడుకు. అన్నపూర్ణమ్మ గారు చక్కగా ఒక గృహిణిగా ఎలా ఉంటారో ఆవిడ అలాగే చేశారు. తర్వాత గొల్లపూడి మారుతీరావు గారు తిట్టినటువంటి తిట్లున్నాయే, అద్భుతమైనటువంటి తిట్లు. అట్లాగే ఈ సుధాకర్ గారు ఈ మధ్య కనపడటం లేదు. ఈ అందుకే మనకి శుభలేఖ నుంచి వచ్చినప్పుడు ఆ సుధాకర్ గారిని శుభలేఖ సుధాకర్ గారని ఆయనకి పేరు పెట్టి సెపరేట్ చేశారు, లేదంటే ఇద్దరు సుధాకర్లే మనకి. అది సో ఇలాంటి వాళ్ళందరూ కలిసినటువంటి ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రమే. అయితే కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, అలాగే కేఆర్ విజయ్ గారు ఉన్నారు. అది నేను ఫస్ట్ టైం చూడడం అంటే ఏంటంటే చిరంజీవి గారి సినిమాలో అంటే సత్యనారాయణ గారిని చూసాను, కానీ సత్యనారాయణ అండ్ కేఆర్ విజయ అంటే అమ్మా నాన్నలు యాక్ట్ చేయడం చిరంజీవి గారికి. అంటే నేను ఇంతవరకు కేఆర్ విజయ్ గారిని చిరంజీవి గారి సినిమాలో చూడడం అనేది ఇదే అనుకోవడం ఫస్ట్ టైం. అయితే వాళ్ళు తర్వాత మనకి ఇంకెవరంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారే, రాధిక అండ్ అమల గారు. రాధిక చిరంజీవి గారి కాంబినేషన్ మనం చెప్పడం అవసరం లేదు, మనకి ప్రేక్షకులందరికీ తెలుసు. అదొక మ్యాజిక్ సృష్టిస్తుంది అది. అట్లాంటిది అందులో ఇంకా బ్రహ్మానందం గారు ఉన్నారు, ఇంకా వేరే చెప్పాలా. అట్లాంటి తారాగణంతో చాలా అద్భుతమైన మూవీ. దీన్ని డైరెక్ట్ చేసింది రవిరాజా పినిశెట్టి గారు. అయితే ఇందులో కోదండరామిరెడ్డి గారు కొంచెం దర్శనం ఇస్తారే, అది గమనించాలి, ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఏరారోయ్, ఆ పాటలను ఈయన చిరంజీవి గారు వచ్చి అదే తాగి ఉంటారు కదా ఆ క్యారెక్టర్. సో తాగిన తర్వాత నుంచి ఇలా పడతారు, కార్ వీల్ ఇక్కడే ఉంటుంది, అక్కడ ఆ కెమెరాలకు పైకి ప్యాన్ అవుతుంది కదా, ఐ మీన్ కార్ నుంచి బయటకు వస్తారు. ఆయన కోదండరామిరెడ్డి ఆయన వచ్చి ఇక్కడ ఏదో పక్కన పేమెంట్ ఉంటుంది కదా, అక్కడ పక్కనే పట్టుకుంటారు కదా, అక్కడ కూర్చుని అందరికి ఇలా సిగ్నల్ చేసినట్టు ఆ పాట మొత్తం ఉంటారు. నేను అనుకున్నాను ఆల్మోస్ట్. మరి ఎందుకు మరి కోదండరామిరెడ్డి గారిని అందులో యాక్ట్ చేయమో నాకు అర్థం అవ్వలేదు. మేబీ సెంటిమెంట్ కూడా అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు, లేదంటే ఆయనకే మెగాస్టార్ పక్కన నిల్చోవాలని ఎవరికి ఉండదండి, అందరికీ ఉంటుంది. అలాగా అది కూడా కావచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఆ పాట బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా పాడారు, పాట ఏరారోయ్. అమ్మా ఇందులో చెప్పాలంటే, పాటల గురించి చెప్పాలంటే రాజ్కోటి ఆ డ్యూవో ఇద్దరు కంపోజ్ చేసిన సినిమాలో నాకు మోస్ట్ ఫేవరెట్స్ అంటే మ్యూజిక్లీ చెప్పాలంటే రాజా విక్రమార్క, తర్వాత కోదం సింహం, తర్వాత హలో బ్రదర్, తర్వాత ముఠా మేస్త్రి, తర్వాత ఖైదీ నెంబర్ 786 అండ్ లంకేశ్వరుడు అండ్ త్రినేత్రుడు. ఖైదీ నెంబర్ 786 లో ఆ పాట ఉంటుంది చూసావా, సత్యనారాయణ విక్రిస్తారు, తోటకూర
అది అందులో ఓ ఆ, అని వస్తుంది. అది నేను అనుకున్నా అంటే అప్పుడు నేను అనుకున్నా కోటి గారు చెప్పే ఉంటారు. ఆ సమయంలో ఇది రెహమాన్ గారు పనిచేశారు కదా, అవునవునవును. అది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా మరి ఏమిటో కానీ చూసావా, ఇది రుక్మిణి రుక్మిణి అందులో ఓ అంటే దీన్ని కొంచెం ఫాస్ట్ చేస్తే కనుక చేశారు. ఇంచుమించు ఎలా ఉంటుంది అంటే అవును. ఇది 100% కాపీయే కాదు, ఈవెన్ 1% కూడా కాపీ కాదు. అవునవును. అవును. కానీ ఏంటంటారంటే అది ఇన్స్పిరేషన్ దగ్గరతో తీసుకున్నట్టు కూడా అనిపించవచ్చు. అవును. అవును. అది నాకు అనిపిస్తుంది అది ఖైదీ నెంబర్ 786లో ఆ పాట చాలా అంటే మిగతా పాట కూడా హైలైట్, ఇది కూడా. అండ్ ఇందులో అన్నిటికన్నా నాకు నచ్చిన పాట రాజా విక్రమార్కలో గగన కిరణం. అబ్బా! అమ్మా అసలు ఇందులో కోరియోగ్రఫీ గురించి ఆ సాంగ్స్ గురించి చెప్పాలి. ఏంటంటే వాళ్ళు మనం చూస్తున్నాం, నాకు అనిపించింది చాలా అప్పట్లో హై బడ్జెట్ తీశారు. ఏంటంటే ఆ పాటలు కోరియోగ్రఫీ ఉంది కదా, ప్రతి పాట కోరియోగ్రఫీ చాలా వైవిధ్యంగా, అది నీకేంటంటే ప్రతి సినిమాలో నీకు అలా కనపడదు. ప్రతి ఏ సినిమాలో అలా కనపడదు అలా. ఇందులో ప్రతి పాటలో అలా వైవిధ్యం. అండ్ ఇది నాగినివో పాట ఉన్నది కదా, ఆవిడ మరి అంటే చిరంజీవి గారు ఎలాగో చేశారు అంటే అఫ్కోర్స్ ఆవిడ యోగా చేస్తుంటారు ఓకే, కానీ బట్ స్టిల్ ఆ మొత్తం కోరియోగ్రఫీ అంతా డేంజరస్, ప్యూర్లీ డేంజరస్. చాలా చేస్తారు సరే, చిరంజీవి గారు అలా చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైము అక్కడ చూపు తిప్పుకోలేకపోయాం. చిరంజీవి గారిని చూడాలా, అమల గారిని చూడాలా, ఒకరికొకరు పోటీగా చేసినటువంటి ఆ పాట, ఆ ఒక్క పాట అని చెప్పొచ్చు. అంటే ఆ ప్రత్యేకంగా ఆ పాటని ఆవిడ ఈ రోల్ కి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ సీన్ వరకు కూడా అమల గారు పర్ఫెక్ట్. ఇంకంతే అసలు ఆవిడ కిరీటం గట్రా పెడితే అంటే ఆ రాజసం ఆ మొహంలో కళ ఎలా ఉట్టిపడుతుంది. అయితే ఈ పిక్చర్ కి కొంచెం అయితే ఎందుకు వచ్చింది నేను అనుకోనమ్మా, ఇప్పుడు ఈయన యువరాజు కదా, అంటే రాజ్ కుమార్ పుత్రుడు. సో వీళ్ళు ఏంటంటే ఆయన బ్రహ్మానందం, ఆయన అనుకుంటారు బయట ప్రపంచాన్ని చూడాలి, అప్పుడు తన ఏమిటంటారు అంటే తనకి లోకం గురించి తెలుసుకుని తన మనసుకు నచ్చిన అమ్మాయిని ఇదే ఎంచుకుందాం అని చెప్పేసి. సో అది అంతా బాగానే ఉన్నది. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు మోడర్న్ ఒక్క పొట్టన ఇప్పుడు మోడర్న్ ప్రపంచంకి వచ్చారు అంటే ఇట్స్ నాట్ లైక్ సైఫై మూవీ లాగా కూడా కాదు. సో ఆ కనెక్టివిటీ కొంచెం ల్యాక్ అయిందేమో అనిపించచ్చు. ఒకవేళ అది మీరు చూడకపోతే లేకుండా అన్నాం అంటే అప్పుడు మేబీ ప్రజలకి అంత బాగా ఎక్కువ ఉండకపోవచ్చు కూడా. అంటే ఏ సంవత్సరంలో వచ్చింది అనుకుందాం ఈ సినిమా? ఈ సినిమా అప్పుడే ఆయన ఫస్ట్ మూవీ అంటే ప్రతిబంధ్ అని హిందీ సినిమా కూడా చేస్తున్నారు. కానీ ఆ ఒక్క విషయం పక్క పెడితే కనుక లిటరల్లీ గుడ్ సబ్జెక్ట్. అంటే ఈ పిక్చర్ కి మొదట్లోనే చెప్పారు ఏంటని చెప్పారు, అప్పటికి స్కందరాజ్యం అంటే అప్పటికి మొత్తం స్వతంత్రం వచ్చేసింది దేశానికి, కానీ కొన్ని ద్వీపాలు మాత్రం అంటే వాళ్ళ రాచరికాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. అదే అంటున్నాను. సో అయితే ఇదేంటంటే ద్వీపాలు ఎప్పుడు చెప్పారు, సో అదే అది కనెక్టివిటీ ల్యాక్ అవ్వలేదు. సో సంథింగ్ అంటే నేను అనుకున్నా అప్పటికి ఇంకా ప్రజలకి ఇంకా ఇది ఇంకా కొంచెం తొందరగా వచ్చిందేమో అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అయి ఉండొచ్చు అంటే నేను చెప్పేది, జనాలు ఇప్పుడు చూసావా మనకి కొన్ని ఏమగోళ అట్లాంటి సినిమాలు ఉన్నాయి, అందులోంచి అంటే ఒక్కసారిగా ఒక లోకంలో నుంచి మరో లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోకం పద్ధతులకి వాళ్ళు కష్టం అయ్యే లోపల ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని హాస్యం పండించే విధాలుగా చేశారు. కానీ ఇది యాక్చువల్లీ సీరియస్ కైండ్ ఆఫ్ కథ ఇది. అదొక్కటి కూడా కాదు. ఇప్పుడు ప్రపంచం అంటే ఇండియా స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా అప్పటికే చదువుల్లో రాజకుమారులు వాళ్ళు విదేశాలు వెళ్ళిన వైనాలు ఉన్నాయి, వాళ్ళు చదువుకున్నారు. ఆ లెక్కన అది ప్రజలు వీళ్ళు ఏంటంటే వేరే చోట నుంచి లేదు, ఇప్పుడున్న ప్రపంచమే, ఇప్పుడున్న స్వతంత్రమే, కాకపోతే వాళ్ళ రాచరికపు పద్ధతులు ఇంకా కొనసాగింపబడుతున్నాయి తప్ప అతను రాజకుమారుడు అన్నందుకు అతనే కిరీటం పెట్టు కూర్చోక్కర్లేదు. హీ క్యాన్ స్టడీస్ అండ్ హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హీ కెన్ డూ మెనీ థింగ్స్. సో అది ఇక్కడ చూపించారు. అది కొంచెం అప్పటి కాలానికి కొంచెం అర్థం అవడానికి కొంచెం పట్టచ్చు తప్ప సినిమా 100/100% ఎక్సలెంట్. తర్వాత ఈ విషయాన్ని ఆ ఒక సీన్ లో చూపిస్తారు. అమల
my car car is breakdown and it's not working, steering is ఇంగ్లీష్ లో అని మాట్లాడుతూ, ఓ సారీ నేను తెలుగులో చెప్పాలి కదా అంటే, యూ నీడ్ నాట్ టు ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్, నేను తెలుగు అని తను ఇంగ్లీష్ లో మాట్లాడిన తీరుంది. ఓ వావ్. అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు రాజకుమారుడికి యుద్ధ విద్యలతో సైతం ఆర్ట్ ఫైన్ ఆర్ట్స్తో సైతం అన్నీ నేర్పించేవారు. సో పాండిత్యం ఉండాలన్నమాట. ఆ విధంగా ఇప్పటి ప్రకారం అతను యుద్ధాలు నేర్చుకున్నాడు, కరసాము చూపించాడు, కత్తిసాము చూపించాడు, అట్లాగే యుక్తితో ఏ విధంగా చెయ్యాలి అన్నది చూపించాడు. రాజకుమారుడు అన్నవాడు దేనికి భయపడకుండా ఎలా ఉంటాడు, తల వంచకుండా ఎలా ఉంటాడు, అదంతా చూపించారు. సో ఇవన్నీ ఇందులో చూపించారు. అట్లాగే నాట్యం తెలిసి ఉంటుంది, అంతే కదా, అందుకే నాగిని ఆ పాట. సో వాళ్ళేం అక్కడ మిస్ అవ్వలేదు, డైరెక్టర్. సో అది ఏంటంటే అది అర్థం చేసుకోవడానికి కొంచెం పట్టిందేమో గానీ, బట్ పీపుల్ లవ్ దట్ మూవీ. ఎందుకంటే నువ్వు ఏ పాట అంటావమ్మా, ఆ ఇది నాగినివో భోగినివో బాగుంది, అది రాధిక్ గారి పాటది. ఇంకోటి ఏంటమ్మా, ఇది గగన కిరణ్ ఆ పాట మ్యూజిక్ అది లిటరల్లీ బ్రిలియంట్. అండ్ బాలు గారి గొంతులో చెప్పాం కదా రాజసం, ఆ ట్యూన్ అసలు బ్రిలియంట్. అలా చూసాం. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటేను టాప్ 25 ట్యూన్స్ రాజ్కోటి గారు అంటే కనుక ఇదొకటి. ఇంకోటి చూసావా, చిక్కి చిక్కి చామ్ చిచ్చాం చిచ్చాం చిక్కి చామ్ పిల్ల పందెం పట్టు, అది ముఠా మిస్త్రీలో. అది చాలా డిఫరెంట్ సాంగ్ నాకు తెలిసిన మట్టుకి. అంటే రాజ్కోటి డ్యూయో వాళ్ళు చేసిన పాటల్లో కల్లా అదొకటి. అలా ఇందులో చూసావా అమల గారికి ఇది చిరంజీవి గారి మీద ఏదో ఒక సాంగ్ పిక్చరైజేషన్ ఉంది. ఏరేలో ఫార్మాట్ చూసావా, సాంగ్ ఫార్మాట్ కొంచెం డిఫరెంట్. ఎంత బాగుంటుంది పాట. అదొకటేనా, తర్వాత కోరియోగ్రఫీ చూసామా చాలా డిఫరెంట్, ప్రతి పాటకి డిఫరెంట్. అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే స్టంట్స్ చూసావా. సుధాకర్ ఎవరో ఒక బొంబాయి పిలిచి అని చెప్పి ఒక రౌండ్ హైర్ చేస్తా అంటారు. ఆ స్టంట్లోనైనా ఇంచుమించు బ్యాక్ ఆయనకి వీపు మీద తగిలిసి ఒక కర్ర మీద పడతారు. అది చాలా రియలిస్టిక్ గా. మరి అది ఎలా డీల్ చేశారో ఆయన ఫేస్ కనపడింది కదా, ఏమిటా ఆయన బురదలో కూడా ఉంది. అండ్ ఇంకోటమ్మా లాస్ట్ ఫైట్ ఉంటుంది చూసావా, ఆ పాట పాడుతూ ఫైట్. అండ్ ఆ ఫైట్ గురించి కన్నా ముందు ఏంటంటే పాట గురించి చెప్పాలి. ఏంటంటే పాట ఇది చరణంలో మధ్యలో ఆగిపోతుంది. మరి టేప్ లో కూడా అంతేనా? ఎందుకంటే చాలా నేచురల్ గా ఉన్నది, అలా ఉండాలి, అలాగే కరెక్ట్ గా ఉండాలి. అంటే అంతే కదా, యముడికి వస్తాడు అంతే, అంటే తాను యముడిని వచ్చానరా అని చెప్పేయడానికి కత్తి తీసి ఫైటింగ్ స్టార్ట్ చేయడం. అండ్ ఇంకో అప్పట్లోనే ఇది అంటుంటారు కత్తి పెట్టి తల తీసేయడం అనేది, తల ఇట్ రోల్స్ డౌన్. సో ఆ తనని అలా కొంచెం చూపించడం కూడా అప్పుడు మరి ఏ రేటింగ్ ఇచ్చి ఉంటారో మరి ఆ టైంలో మరి నాకు తెలియదు. కానీ అప్పటికలాగా దానికి ముందు సినిమాలు అలా చూపించడం నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎవరైనా చూపించారేమో అని, కానీ అది కొంచెం నాకు ఇన్నోవేటివ్ గా అనిపించింది ఆ స్టంట్స్ అంతా కూడా. అలాగే మొదట కోట శ్రీనివాసరావు గారి అమ్మాయి పెళ్లి చూపులకి తీసుకొచ్చినప్పుడు మీకు ఒక విచిత్రమైన పేరు చెప్పి అది మీకు తెలుసునా అని అంటాను, మీకు ఇష్టమా, నాకు ఇష్టం, అసలు అది ఏమిటో కూడా తెలుసుకోకుండా అస్సలు స్వంత అభిప్రాయాలు లేకుండా వ్యక్తిగతమైనటువంటి ఇది లేకుండా ఉన్నారు అమ్మాయి అని, మీకు ఏదైనా ఇష్టము, నాకు ఫలానా ఇష్టం, నాకు కూడా అదే చాలా ఇష్టం అని అప్ప చెప్పిన డైలాగ్స్ అది అంటే అవి బాగుంది. అంతేకాకుండా అమ్మలని చంపడానికి వేసే ప్లాన్స్ ఎలా అల్లురామలింగయ్య గారు, ఆయన ఇంగ్లీషు అదే మాటని ఆ చివర బయట పడిపోయిన తర్వాత, అమ్మ తెలుసో తెలియకో నేను నీకు ఉపకారమే చేశాను, నువ్వు ఉండమంటే ఉంటానంటారు చూసావా ఆయన ఉంటారు. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లోనూ కూడా కనెక్టివిటీ మిస్ అవ్వకుండానే డైరెక్టర్. ఇప్పటికీ నాకు ఆ డైలాగ్స్ గుర్తున్నాయి. ఏంటంటే బండ ఇలా తెల్ల కట్టి పూపితే బండ వస్తుంది, ఆ శబ్దాలు ఉంటుంది దడ దడ ఆయన డైలాగ్ డెలివరీ బ్రిడ్జి మించి అంటే ఆయన అనడం అనమాట, ఇలా చూస్తా దిక్కుమాలిన నువ్వెక్కడ విన్నావు ఇది జోగినాథం అక్కడ నిన్ను పెట్టేస్తా అని ఆ పాముది.
సో ఇవన్నీ చూసిన తర్వాత అంటే ప్రత్యేకించి చెప్తాడు, అమ్మా తెలుసో తెలియకో నా వల్ల నీకు ఉపకారమే జరిగింది అని, అయితే మీరు లోపలికి వెళ్ళండి అని అంటుంది చూసావా. సో అలాగా అంటే సంపూర్ణంగా ప్లాన్లు వేస్తున్నప్పటికీ వాడిని దాచేశాను, ఆ ముదనష్టపు వాడిని బయట పెట్టారంటాడు, ఉట్టినే వాడు మంచం కింద ఉంటాడు ఆయన. ఈ హాస్యం ఇంకోటమ్మా, రాధిక గారి క్యారెక్టర్ చచ్చిపోతుందని చెప్పి ఎవరు అనుకోరు. అది అది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. సో ఆ తర్వాత ఏంటది, త్యాగముదా చేయవలెను, త్యాగం నేను చేస్తాను అని అంటాడంటే అర్థం కాక. సో తెలివి తక్కువతనం వల్ల అంటే చూసారా, తీసిన గోతులో తానే పడ్డాడు అన్న సామెత ఈ కథలో చూపించారు. అండ్ చివరికి అంటే ఆ ఫైనల్ యుద్ధం చేసిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరిని కాపాడుకోవడం అన్నది ఒక నిజమే కదా. ఇప్పుడు రాజు యొక్క బాధ్యత తన వారిని కాపాడుకోవాలి, తన ప్రజలని కాపాడుకోవాలి, అంతఃశత్రువులు కావచ్చు, బాహ్య శత్రువులు కావచ్చు, వీళ్ళెవరిని నిర్మూలించుకోగలగాలి. ఇది ఒక రాజుగా ఉండేవాడికి కావాల్సిన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే, లోకం పోకడ తెలుసుకోవడానికి అతను బయటికి వచ్చారు అని మనకి మొత్తం మీద తెలుస్తుంది సినిమా. అండ్ రాజసం అంటే చిరంజీవి గారిని మించి చేయగలరా? ఓ ఇంద్రసేన రెడ్డి ఆయన వస్తే చాలు, ఆయన కోసం సింహాసనం ఎదురు చూస్తుంది లిటరలీ. అలాంటిది ఆయన పక్కన ధీటైన రోల్ని ప్లే చేసినటువంటి అమల గారు చాలా అద్భుతంగా ఉంది. అయితే తన రోల్ బెస్ట్ చాయిస్, అయితే తన రోల్ ఇంతటితోనే అయిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతో రాధిక యాక్సెప్ట్ చేశారు. అప్పటికి అంటే యాక్షన్లో నాకు తెలిసి చెప్పాలంటే రాధిక సీనియర్ అమల కన్నా, అయినప్పటికీ కూడా ఆమె యాక్సెప్ట్ చేశారు అని అంటే అప్పటికే వాళ్ళవి హిట్ మూవీస్ ఉన్నాయి కదా. అయినప్పటికీ కూడా ఈ దీనిలో ఇంతవరకే ఉంటుంది ఈ యాక్షను అని, ఒక సాక్రిఫైస్ చేసే యాక్షను అని అన్నప్పటికీ కూడా ఆ కథకి ఆమె కూడా యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కథని ఎంతలాగా చక్కగా మనవంతు పండించగలము అని ఒక టీం వర్క్ కనపడుతుంది. కోట శ్రీనివాసరావు గారు కావచ్చు, గొల్లపూడి మారుతిరావు గారు కావచ్చు. గొల్లపూడి మారుతిరావు గారు తిట్టిన తిట్లు నిజంగా నోట్ చేసుకుంటే అంటే అచ్చిపోయకుండా వదిలేస్తే నా ఆబోత వేద్దావా తమ్ముడిని, ఇలా రానా అన్న వద్దు నువ్వు ఆయన కామెడీ మార్క్ సుధాకర్ గారిది అలాగా. సో ఇందులో ఒక అమలని ఫస్ట్ టైం రక్షించేప్పుడు ఉండేటువంటి ఒక ఫైట్ ఉంది. అంటే ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఏంటంటే ఆయన చేస్తారు కానీ సగం ఫైట్ ఆవిడ చేత చేయిస్తారు. అండ్ అది షీ వాజ్ ఎట్ ద టైం వెరీ ఫ్లెక్సిబుల్. అతను ఎలా చేస్తారు చేసింది తర్వాత ఆ సమయాల్లో ఆవిడ చూసే చూపు ఒక బొమ్మ, లిటరల్లీ ఒక బొమ్మని ఆ కీ ఇచ్చిన తర్వాత ఎట్లా నడిపిస్తే ఎలా చేస్తుందో అట్లాగే చేయడం అన్నది నిజంగా చాలా అద్భుతంగా కథ అంతా నడిచింది. అందులో పాటలు అంటే 1, 2 కాదు, ప్రియురాలితో పరాక, చిన్నవాడికే చిరాక, చక్కగా ఉంటుంది ఆ పాట. తర్వాత ఏంటంటే ఏ తావాత శ్మశానాలు ఏలుకో అని ఆ చివరి పాట ఉంది కదా. సో ఆ లిరిసిస్ట్ కూడా ఎంత చక్కగా రాశారు అని అంటే, ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం మీద ఒక సంపూర్ణమైనటువంటి విందు భోజనం లాంటిదే ఈ సినిమా కూడా. అయినా అసలు చిరంజీవి గారు యాక్ట్ చేశారంటే చూసేయాలండి, అంతే కదా. ఎవరైనా అంతే. ఎందుకంటే చిరంజీవి గారు తెర మీద కనపడుతూ ఉంటే ఏం కావాలండి మనకి, ఆయన అలా చూడడం కావాలి మనకి. అందులో పాటలకి పాటలు బాగున్నాయి, అన్నీ కూడా చక్కగా. ఇంకోటమ్మా, ఇది రాజ్కోటి యువత్ గారిది వాళ్ళిద్దరి 100వ చిత్రం అంట. అది ఉంది. రాజ్కోటి గారు చేసినటువంటి వాళ్ళ మ్యూజిక్ 100వ చిత్రం. ఆ 100వ చిత్రం శుభ్రంగా చిరంజీవి గారితో పాటు చేయడం, ఇద్దరు టాప్ మోస్ట్ హీరోయిన్స్ ఉండడం, మ్యూజికల్లీ ప్యూర్ బ్లాక్ బస్టర్. మ్యూజికల్లీ వాళ్ళిద్దరు బెస్ట్. కొరియోగ్రాఫికల్ పరంగా కూడా చూసినా కూడా బ్లాక్ బస్టర్. తర్వాత దిగ్దంతులందరూ గొల్లపూడి మారుతిరావు గారు, సత్యనారాయణ గారు, బ్రహ్మానందం గారు, అల్లు రామలింగయ్య గారు,
వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు అని అంటే చక్కగా కడుపు నిండుతుంది. అమ్మయ్య టికెట్ తీసుకుంటే కిట్టుబాటు అవ్వాలనుకుంటారు కదా, సలక్షణంగా కిట్టుబాటు అవుతుంది. వీలైతే మరొక్కసారి ఓ చూపు చూసేయండి సినిమాని. ఏమంటారు కదా. అంచేత మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాతో మీ ముందుకు వస్తాం. నేను మా అబ్బాయి సూర్యహర్ష. అట్లాగే తనది వివస్వాన్ శ్రీహర్ష మ్యూజిక్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ని ప్లీజ్ అండ్ దాన్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే తనను కూడా ఎంకరేజ్ చేయండి. నేనేంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మ్యూజిక్ ఏంటంటే అప్పుడు నాకు కంప్యూటర్ లేకపోవడం వల్ల నా చిన్న ఫోన్ ఉన్నది, ఆ ఫోన్తో మ్యూజిక్ చేశాను. సో ఏంటంటే ఏది మనం స్టాప్ చేయకూడదు, అంటే ఒకటి హర్డిల్ పెట్టిన మనం అలాగా గిరి గీసుకుని చేయకూడదు. అందుకని చెప్పి ఎక్స్క్యూజ్ చెప్పడం దేనికని చెప్పి నాకున్న అప్పుడు చాయిసెస్ ఏంటనే అందులో మ్యూజిక్ చేయడం చేశాను అనమాట. సో ఎలాగైనా మ్యూజిక్ చేయొచ్చు. అది నేను ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అలాగా ఫోన్ ద్వారా చేశాను, అది మీరు వినొచ్చు. అండ్ ఇంకా వేరే కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ కూడా నేను చేశాను అనమాట, ఉత్తి ఎలక్ట్రానిక్ అనే కాదు. అది మీరు వినొచ్చు, ఆదరించవచ్చు. అండ్ మీకు కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా మీ మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నారంటే కనుక మీకు కూడా అనిపిస్తుంది, ఓహో ఇలా కూడా చేయొచ్చా. అలాగేంటంటే ఐఫోన్లో మీకు చూస్తే కనుక యాప్ స్టోర్లో మీకు గరాజ్ బ్యాండ్ అనే ఒక యాప్ ఉన్నది. అందులోనే మీకు కీబోర్డ్ కనబడుతుంటుంది. సో దాని ద్వారా మీరు మ్యూజిక్ చాలా సులువుగా చేయొచ్చు, జస్ట్ నేర్చుకోవడం అనమాట. అంతే, కొంచెం నేర్చుకోవడం ఒకటే కొంచెం టైం తీసుకుంటుంది, అది సంగతి. సో అదండి, ఇందులో అన్ని అంటే కథలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఏంటి అంటే ఒక ఆస్తిపరురాలైనటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి బాబాయి పిన్ని అని పేరు చెప్పి ఆ అమ్మాయిని చంపినట్టు తెలియకుండా చేసి ఆ ఆస్తిని మొత్తం కాచేద్దాం అన్నదే ముందు మెయిన్ పాయింట్ ఇందులో. కానీ అదే ఇన్ని రకాలుగా కథ చివరికి సుఖాంతం అవ్వడం అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకెందుకు ఇలా ఆలస్యం, ఈ వీడియో చూసేసి మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టేసి లైక్లు కొట్టేసి చిరంజీవి అంటే ఇష్టం ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేసేయండి. ఓ పని అయిపోతుంది. ఏమంటారు? ఉంటాము. నమస్కారం అండి.